Okay, so let us do hatching. నెక్స్ట్ వచ్చేసరికి డైమెన్షన్స్ చేస్తారు. So here this is 0.25D and this will be 0.5D. Zero 0.5D and this is 0.25D. Next this is 1.5D plus 3. And this one is D. Okay, next one is dome nut. So next one is dome nut. So coming to dome nut, take base as 60 mm. సో నెక్స్ట్ వచ్చేసరికి హైట్ ఎంత ఇచ్చాడు, మళ్ళీ సేమ్ డి. సో డి అంటే మళ్ళీ సేమ్ ఎంత 30 తీసుకుంటారు. సో దిస్ ఈజ్ 30 అండ్ దిస్ విల్ బి 30. నెక్స్ట్ మార్క్ దిస్ యాక్సిస్ లైన్, డ్రా వన్ యాక్సిస్ లైన్ హియర్. అట్లాగే దిస్ విల్ బి డి diameter. So mark 30 mm here. So this is 15 and this will be 15. Next. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే లైన్స్ డ్రా చేస్తారు. మళ్ళా సేమ్ ఇది 15 కదా ఉంటుంది, టోటల్ 60 - 30 అంటే 15 + 15. సో మళ్ళా సేమ్ సెమీ సర్కిల్ డ్రా చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి పైకి 0.5D మెన్షన్ చేశాడు. సో 0.5D ఈజ్ నథింగ్ బట్ 15 mm. సో మార్క్ దట్ డిస్టెన్స్. సో దిస్ విల్ బి 15 mm. నెక్స్ట్ హియర్. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే కాంపాస్ యూస్ చేసి ఒక ఆర్క్ డ్రా చేయండి ఇక్కడ. సో ఆర్క్ ఎలా డ్రా చేస్తారంటే మనకి ఇక్కడ ఈ ఎడ్జెస్ అన్నీ కూడా టచ్ అయ్యేటట్టు డ్రా చేయాలి ఇక్కడ మీరు.
Okay, draw this arc. Next. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే టోటల్ 15 కాబట్టి పైకి ఒక 7.5 మార్క్ చేయండి. 7.5 మార్క్ చేసి ఈ ఎడ్జెస్తో జాయిన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డాటర్ లైన్తో గీస్తారు. Next, maintain 2 mm here and draw one straight line. Maintain this one as 2 mm and draw these dotted lines, and also draw this top portion. Okay, so this is completed. And also do hatching here. Right hand portion మొత్తం hatching చేయండి here. So I am doing hatching. So we need to maintain 45 degrees angle, and also we need to maintain the gap between line to line as 2 to 3 mm. Okay, so next mark the dimensions of this dome nut. So this will be D. And also this is D, and this is 0.5 D. This is D. Okay, next one is capstan nut. So coming to capstan nut, so here we will discuss about capstan nut. So here take that base as 1.8D according to the given data. Here 1.8D means 18 by 10 into 30. So here 18 3 is 54. So mark that distance as 54 here. Okay, this is total 54. Okay, so next వచ్చేసరికి height ఎంత ఇచ్చాడు D, so this will be 30. Next, so this will be 30. So let us join these all these points and also draw here axis line. నెక్స్ట్, సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేశాడు D. సో హియర్ D అంటే మళ్ళీ సేమ్ 15 and 15. Let us draw with one dotted line on both sides. So maintain gap 2 mm and draw another dotted line here. Next,
here that diameter of that this hole will be 0.2d according to the given data here. సో 0.2d మనకి ఇక్కడ టాప్ వ్యూలో మెన్షన్ చేశాడు ఆ డయామీటర్ ఎంత అనేది. సో వీ నీడ్ టు టేక్ 0.2d. సో మళ్ళీ సేమ్ 0.2d అంటే ఎంత అవుతుంది, 2/10 × 30. సో హియర్ 2/10 × 30 అంటే ఎంత అవుతుంది, 6 mm అవుతుంది. సో ప్రో సర్కిల్ యూజ్ చేసి సో ముందు ఏం చేస్తారంటే సెంటర్ మార్క్ చేసుకుంటారు. సో టోటల్ 30 కాబట్టి సెంటర్ ఎంత అవుతుంది, 15 కదా. సో ఇక్కడ ఒక యాక్సిస్ లైన్ తీసుకుంటారు. యాక్సిస్ లైన్ తీసుకొని సో ఈ సెంటర్ దగ్గర మనకు డయామీటర్ ఎంత ఉండాలి, పై 60. సో 60 డయామీటర్ సర్కిల్ మనం డ్రా చేస్తాం. సో సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా అంతే. సో నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఫ్రంట్ వ్యూ వాస్ కంప్లీటెడ్. లెట్ us draw that top view of this capstan nut. So here so we need to draw this circle. So we need to draw one circle with the diameter 1.8d. Okay, so take compass and draw another circle here. So we need to maintain 27, we need to take a 27 mm radius and we need to draw one circle. Okay, so we need to take 54 diameter circle. We need to draw 154 diameter circle. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ d diameter. సో దిస్ ఈజ్ d. సో డ్రా అనదర్ సర్కిల్ విత్ diameter 30. సో టేక్ రేడియస్ 15. Okay, next this gap will be 2 or 3 mm. So here draw another circle here. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ ఆయిల్ హోల్స్ ఒకటి డ్రా చేయాలి. సో ఆయిల్ హోల్స్ ఎలా డ్రా చేస్తారు అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ యాక్సిస్ లైన్ డ్రా చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రొట్రాక్టర్ యూజ్ చేసి యాంగిల్స్ మార్క్ చేయండి. సో యాంగిల్ వచ్చేసరికి 30 డిగ్రీ తీసుకోండి ఇక్కడ. సో 30 డిగ్రీ అంటే సో హియర్ ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ 0 to 30. సో దిస్ ఈజ్ 30 and also I'm marking from right hand side 10, 20 and 30. ఓకే, యాంగిల్స్ తీసుకొని లైన్స్ డ్రా చేస్తారు. నెక్స్ట్ ఏంటి డ్రా చేస్తారంటే మనకి ఇక్కడ ఈ గ్యాప్ వచ్చేసరికి 0.2d మెన్షన్ చేశాడు, విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 mm. అట్లాగే డెప్త్ కూడా మనకి 6 mm 0.2d మెన్షన్ చేశాడు కాబట్టి సో మార్క్ దట్ 0.2d. సో దిస్ విల్ బి 6 mm అంటే సో 3 and దిస్ ఈజ్ 3. సో డాటెడ్ లైన్స్ డ్రా చేస్తారు. నెక్స్ట్ ఇది ఒక 2 mm మెయింటైన్ చేస్తారు, డాటెడ్ లైన్స్ గీస్తారు.
నెక్స్ట్ సేమ్ అదే విధంగా మొత్తం ఈ సర్కిల్ మీద మొత్తం 6 వస్తాయి ఇలా ఆయిల్ హోల్స్ ఇవన్నీ. So this is 2 mm. Draw these portions. And this will be this will be 6 mm. And this is 2. Also this one 6. So this will be 2 mm. Next this will be this, maintain this gap as 2 mm. So similarly draw this oil holes on this circle. Next this one. Complete all these oil holes. Maintain 2 mm and draw this portion. Okay, this was completed, and now mark that dimensions of this capstan nut. This will be 1.8 D. And this is D. And next one, this will be D. And this height is 0.5 D. Next, this is 0.2 D. And this is 0.2 D.
Okay. The next one is ring nut. Next one is ring nut. Okay. So here, so take base 1.5D. Let us start with 1.5D. So 1.5D in the sense 15 by 10 into 30. So 10 3s అంటే 45 mm. So this is 45 mm. సో 1.5D అంటే ఎంత తీసుకుంటారు? 45 mm బేస్ తీసుకుంటారు. నెక్స్ట్ యాక్సిస్ లైన్ మార్క్ చేసుకుంటారు. యాక్సిస్ లైన్ డ్రా చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే హైట్ ఎంత మెన్షన్ చేస్తాడు మనకి? టోటల్ హైట్ ఇస్ 0.5D విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.5D ఇన్ ద సెన్స్ 5 3 15 mm. సో దిస్ విల్ బి 15. సో దిస్ ఈజ్ 15 అండ్ దిస్ విల్ బి 15. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ లైన్స్ గీయండి. ఎంత అవుతుంది? ఇది 45 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ డ్రా చేయాల్సిన పోర్షన్ ఏంటి అంటే, సో దిస్ డిస్టెన్స్ ఈజ్ D డయామీటర్. సో D అంటే మళ్ళీ సేమ్ 30 mm. 15. సో ఇప్పుడు డాటెడ్ లైన్స్ డ్రా చేస్తారు నెక్స్ట్. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే 2 mm మెయింటైన్ చేయండి, మళ్ళీ డాటెడ్ లైన్స్ గీయండి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ 2 బాక్సెస్ డ్రా చేయాలి. సో ఆ బాక్సెస్ ఎలా డ్రా చేస్తాము అంటే, సో హియర్ డిస్టెన్స్ వచ్చేసరికి 1.8D మెన్షన్ చేశాడు టోటల్ లెంత్. సో 1.8D అంటే ఎంత తీసుకుంటారు? మళ్ళీ సేమ్ 1.8D ఇన్ ద సెన్స్ 18 by 10 into 30 విచ్ ఈజ్ ఈక్వల్ టు 54. ఓకే. నా మార్క్ 54 mm. అండ్ అట్లాగే ఈ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ బాక్స్ నుంచి కిందకి గ్యాప్ ఎంత మెయింటైన్ చేశాడు? 0.1D. సో 0.1D అంటే ఎంత అవుతుంది? 0.1D. సో 0.1 into 30 అంటే 1 by 10 into 30. సో దిస్ విల్ బి 3 mm. సో దిస్ గ్యాప్ విల్ బి 3 mm. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ 3 mm మెయింటైన్ చేయండి కిందకి. 1 2 3. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? బాక్సెస్ యొక్క టోటల్ డిస్టెన్స్ 1.8D విచ్ ఈజ్ ఈక్వల్ టు 54 mm. సో ఇప్పుడు ఏం చేస్తారంటే యాక్సిస్ లైన్ తీసుకొని యాక్సిస్ లైన్ యొక్క సెంటర్ నుంచి 54 అంటే ఎంత అవుతుంది? లెఫ్ట్ సైడ్ 27 మార్క్ చేస్తారు. అండ్ అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్ 27 మార్క్ చేస్తారు. 1 2 25 26 అండ్ 27. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే హియర్ సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఒక 3 mm మెయింటైన్ చేస్తారు. ఇక్కడ మనకి 1 2 3. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 2 బ్లాక్స్ మధ్య గ్యాప్ మనకు తెలియాలంటే టాప్ వ్యూలో చూసినట్టయితే 0.2D మెన్షన్ చేశాడు. సో 0.2D ఈజ్ నథింగ్ బట్ 2 by 10 into 30. సో దిస్ విల్ బి 6 mm. సో ఇక్కడ గ్యాప్ ఎంత తీసుకుంటారంటే 6 mm మెయింటైన్ చేయండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 mm 1 2 3 అండ్ రైట్ హ్యాండ్ సైడ్ 3 mm.
సో టోటలీ గ్యాప్ 6 mm మెయింటైన్ చేస్తారు. సో మెయింటైన్ చేసిన తర్వాత ఇప్పుడు బాక్సెస్ డ్రా చేయండి. సో దిస్ వన్ అండ్ 1 2 3 and this one. Okay, next. ఓకే, నెక్స్ట్ ఈ ఎడ్జెస్ జాయిన్ చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఈ ఎడ్జెస్ జాయిన్ చేయండి, అదేవిధంగా ఇక్కడ కూడా. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక 2 mm మెయింటైన్ చేసి సేమ్ లైన్ గీస్తారు. సో ఇటు కూడా 2 mm మెయింటైన్ చేసి ఒక స్ట్రైట్ లైన్ గీయండి. ఓకే, సో దిస్ పోర్షన్ వాజ్ కంప్లీటెడ్. సో ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ రింగ్ నెట్ వాజ్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ టాప్ వ్యూ డ్రా చేయడానికి సో నేను ఏం చేస్తున్నానంటే లైన్స్ అన్నీ ప్రొజెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1.8D అండ్ 1.5D అండ్ అట్లాగే D డయామీటర్. దిస్ వన్ ఈజ్ D. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే సో డ్రా దట్ సర్కిల్స్. నౌ టేక్ రేడియస్ 15 mm and draw one circle now. So draw this circle here. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ హియర్ ఒక 2 mm రెడ్యూస్ చేసి ఇంకొక సర్కిల్ డ్రా చేస్తారు లోపల. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డయామీటర్ ఈజ్ 1.5D. So 1.5D is nothing but 45. So take 22.5 radius and draw that circle. Okay, next one is 1.8D 54. Take radius 27 and draw that last circle. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మనం గ్రూవ్స్ ఒకటి డ్రా చేయాలి. సో గ్రూవ్స్ డ్రా చేయడానికి మళ్ళీ సేమ్ ప్రొట్రాక్టర్ యూస్ చేసి యాంగిల్ మార్క్ చేయండి. సో యాంగిల్ వచ్చేసరికి 30 degrees యాంగిల్ తీసుకుంటారు ఇక్కడ. సో 30 degrees యాంగిల్ తీసుకున్నట్టయితే మనకి గ్రూవ్స్ వస్తాయి అక్కడ. సో టేక్ యాంగిల్ 30 degree హియర్. So this will be from 0 to 30 and this is 0 to 30. Next వచ్చేసరికి మళ్ళీ సేమ్ హియర్ let us draw some light lines. Okay, సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ గ్యాప్ ఎంత మెయింటైన్ చేయమన్నాడు 0.2D విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 mm. సో మార్క్ దట్ గ్యాప్. సో దిస్ విల్ బీ 3 mm and this will be
3 mm. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలా స్ట్రైట్ లైన్ గీయండి. నెక్స్ట్ మళ్ళీ స్ట్రైట్ లైన్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సేమ్ ప్రతి పాయింట్ దగ్గర కూడా మార్క్ చేస్తారు. సో దిస్ విల్ బీ 3 and this will be 3. Next one is straight line. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ. సో దిస్ ఈస్ టోటల్ 6 mm. సో దిస్ ఈస్ 3 and this will be 3. So this will be 6 mm. Similarly, mark on this side. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే సేమ్ ఇట్ సైడ్ కూడా మార్క్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఆర్క్స్ యొక్క ఎడ్జెస్ని డార్క్ చేయండి. సో ఇదొక ఎడ్జ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒకటి మనం చేయలేదు కదా. ఓకే, ఓకే. సో ఎడ్జెస్ని కనుక డార్క్ చేసుకుంటే దిస్ వాజ్ కంప్లీటెడ్. సో ఇదొక ఎడ్జ్. నెక్స్ట్ దిస్ వన్, నెక్స్ట్ this one,